హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎమ్మీ అల్లం చట్నీ చూపిస్తానండి. ఇది మనకి దోశ, ఇడ్లీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసి కొంచెం వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు త్వరగా వేగిపోతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని కొంచెం సేపు బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి. శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఆ నూనెలో కొంచెం మగ్గించుకుంటే మనకి బాగుంటుంది కదా. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి దానిలో. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని మనం దాంట్లో కొంచెం బెల్లము, ఉప్పు వేసుకొని టేస్ట్కి తగినట్టు చూసుకొని బెల్లం వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుందండి.